సిటీ ఇండియా న్యూస్ తెలుగు. దాదాపుగా 1800 మందికి ఇందిరమ్మ ఇంట్లో పట్టాలు ఇచ్చుకుంది. మళ్ళీ ఇప్పుడు 3300 మందికి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మళ్ళీసారి మనం కలుసుకుంటాము. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇవన్నీ కూడా మనకు పథకాలు లభిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు మా నాయకులు అందరూ కూడా కలిసి ఈ పండుగలో మీతో పాటు పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ఈ కార్యక్రమానికి ఇచ్చిన మా గుండా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, అలాగే గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, అడిషనల్ కలెక్టర్ గారు, అధికారులు, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడికి వచ్చిన మహబూబ్ నగర్ ప్రజలు అందరికీ కూడా నమస్కారం. అమ్మ గతంలో ఉన్నప్పుడు 15 వేలు బాధపడ్డారు. 3300 కేవలం మహబూబ్ నగర్ పట్టణంలోనే రేషన్ కార్డు ఇచ్చారు. అడిషన్స్ పెళ్ళైన వాళ్ళు, లేకుంటే బయట నుండి మళ్ళీ వచ్చిన వాళ్ళు, ఇంటికి వచ్చిన కొత్త కోడలు లేదా అల్లుడు, వీళ్ళ పేరు కూడా రేషన్ కార్డు ఎక్కాలి అని చెప్పి ఎంతో మంది కారణంగా మీరు అడుగుతూ ఉంటే వాటన్నింటినీ కూడా అధికారుల చేత సర్వే చేయించి దాదాపుగా 10,800 మందిని ఆ లిస్టులో కూడా రేషన్ కార్డు లిస్టులో పెట్టినాం. రేషన్ కార్డు ఇచ్చుడే కాదు, మీ అందరూ కడుపు నిండా భోజనం తినడానికి, మన పిల్లలకు కమ్మగా వండి పెట్టడానికి భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా సన్న బియ్యాన్ని కూడా ఈ రేషన్ కార్డుల ద్వారా మనం తెలంగాణ ప్రజలకు మీ అందరికీ కూడా ఇస్తాము. చాలా సంతోషంగా ఉన్నారు. పేద వర్గాల ప్రజలు ఈరోజు బయటికి పోయి బియ్యం కొనుక్కునే అవసరం లేకుండా ప్రతి నెల మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం వాళ్ళ రేషన్ షాపులో వాళ్ళకి వస్తాము. చదువుకోవడానికి ఆడపిల్లలు ఎంత దూరం పోవాలన్నా వాళ్ళకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంది. మొన్న రాఖీ పండుగకు చాలా మంది గతంలో ఎక్కడికి వెళ్ళని వాళ్ళు కూడా వాళ్ళ తల్లిగారింటికి పోయి వాళ్ళ అన్నలకు, తమ్ములకు రాఖీలు కట్టుకున్న సందర్భం మనం టీవీలలో చూసినాం. బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి, రోడ్లు జామ్ అయినాయి. ఎందుకంటే ఎక్కడో నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో లేదా మెదక్ జిల్లాలో వరంగల్లో ఉండే మన కుటుంబ సభ్యులకు అన్న